ఇక శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదం సంభవించి రోజులు గడిచిపోతున్నాయి. లోపల చిక్కుకున్న ఆ 8 మంది సిబ్బంది జాడ మాత్రం తెలియడం లేదు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నా కూలిన మట్టి దిబ్బలు, పేరుకుపోయిన బురదకు తోడు భారీగా ఉబికి వస్తున్న నీటితో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గంటలు గడుస్తున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. From this point, sir, the actual area where the disaster has happened is around. And a vast experience in building roads and tunnels around the airport. I was also involved in Sinkiara rescue earlier. Fishing was started fishing was and then end of the get this collapse till the end they could reach. They tried to locate sir, they tried to they could not locate anyone. So the seat that went inside the tank. ప్రమాదం జరిగి సిబ్బంది లోపల చిక్కుకుపోయి 3 రోజులు గడిచిపోయాయి. సహాయక చర్యలు ఫలిస్తాయని గాని, చిక్కుకుపోయిన వారి ప్రాణాలతో బయటకు తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయని గాని సహాయక బృందాలే గట్టిగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అందున సిబ్బంది చిక్కుకుపోయిన చోట 40 మీటర్ల పరిధిలో మట్టి దిబ్బలు కూలే పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం, లోపల పేరుకుపోయిన మట్టి దిబ్బలను తొలగిస్తే మరో 50 మీటర్ల మేర టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉండటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. पूरी मेहनत करने के बाद हमने सर राइट साइड से जो केसिंग रिंग्स लगे हुए हैं उसके जो नट बोल्ट फिशिंग को स्टार्ट फिशिंग को and then end of the get this collapse till the end they could reach. They tried to locate sir, they tried to they could not locate anyone. So the seat that went inside the tank they got from there sir. From this point, sir, the actual area where the disaster has happened is around. Vast experience in building roads and tunnels around the airport. I was also involved in Sinkiara rescue earlier. So initially we had a problem of that cylinder. In our latest it is అయితే శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదం సంభవించి రోజులు గడుస్తున్నా కూడా లోపల చిక్కుకున్న 8 మందికి సంబంధించిన జాడ తెలియటం లేదు. ఎటువంటి సమాచారం చెప్పలేని పరిస్థితి వస్తోంది. నిపుణులు గాని, అక్కడ సహాయక చర్యలు చేస్తున్న వాళ్ళు గాని, ఎందుకంటే ఇంకొక పక్కన 40 మీటర్ల వరకు ఉబ్బికి వస్తున్న నీరు కూడా ఉంది. మంత్రులు కూడా అక్కడే ఉండి సమీక్షిస్తున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, విజయ చంద్రిక ఇప్పటికే 100 గంటలు దాటిపోయింది. అంటే ఇది 5వ రోజు. నిపుణులు అంటే చాలా మంది భారతదేశంలోని అత్యున్నతమైన టనల్ రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ అయినటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ వీటితో పాటు
మేఘాలయకు చెందిన ర్యాట్ హోల్ మైనర్స్ కూడా నిన్నటి నుంచి విపరీతంగా కృషి చేస్తున్నప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. అయితే ఇవాళ ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాసేపట్లో ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్, అదేవిధంగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ఈ రెండింటికి సంబంధించిన 10 మంది నిపుణులు కూడా వచ్చి తమంతో ప్రయత్నం చేసేందుకు టనల్ లోపలికి వెళ్తారు. అయితే మొత్తానికి టనల్ లోపలికి వెళ్లి పరిస్థితిని చూసేందుకు చాలా మటుకు ఇప్పటివరకు 11 ఫోర్సెస్ పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేని పక్షంలో అంటే ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. పైనుంచి హోల్ చేయడమా, లేకపోతే సైడ్ నుంచి హోల్ చేసి లోపలికి రెస్క్యూ టీంలను పంపించడమా అని కూడా ఆలోచిస్తుంది. అయితే ఇవి రెండు కూడా సాధ్యపడవని చెప్పి ఇండియన్ జియోలాజికల్ సర్వే వాళ్ళు కూడా స్పష్టం చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇది పైనుంచి హోల్ చేయడం అంటే 450 మీటర్ల వరకు హోల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏదైతే భూగర్భంలో నీటి మోతాదు చాలా అధికంగా ఉంది, అందుకే దాదాపు 5,000 లీటర్లు పర్ మినిట్ చొప్పున అక్కడ ఊట ఉడికి వస్తుంది. కనుక ఇది చాలా డేంజర్ అని కూడా అక్కడ వెల్లడించిన పరిస్థితి. మొత్తానికి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం టనల్ SLBC టనల్ ఉందో ఆ టనల్ ద్వారానే లోపలికి వెళ్లి లోపల ఉండే వారిని గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి, లేకపోతే వారిని బయటకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చివరిసారిగా ఇవాళ కూడా కొనసాగుతాయని చెప్పి అక్కడ అధికారులు వెల్లడిస్తున్నారు. మొత్తానికి 40 మీటర్లు ఏదైతే టనల్ TBM ముందు భాగం ఉందో ఆ TBM ముందు భాగానికి ఎవరు చేరుకోలేని పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది. అయితే TBM యువతల కూడా 130 మీటర్ల పొడవులో పూర్తిగా బురద పేరుకొని ఉంది. దాదాపు 9 మీటర్ల టనల్లో 6.5 మీటర్ల వరకు బురద పేరుకొని ఉంది. అది నిన్న ఎవరైతే ర్యాట్ హోల్ మైనర్స్ వెళ్లి అక్కడ పరిశీలించిందో వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా బయటకు పంపించడం జరిగింది. ఇందులో మనం చూస్తే ఖచ్చితంగా పూర్తిగా అంటే టనల్ పూర్తిగా బురదమయమైంది, ఆ బురద కూడా గట్టి బారింది. కాకపోతే TBM ముందు భాగంలో ఎవరైతే ఈ 8 మంది ఉన్నారో TBM ముందు భాగంలో ఉండే పరిస్థితి ఉంది, అంటే అవకాశం ఉంది. కనుక ముందు భాగానికి ఇప్పటికి కూడా ఎవరు వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇక్కడ చాలా మటుకు అంటే ఈ ర్యాట్ హోల్ మైనర్స్ వెళ్లాల్సి ఉంటుంది. ర్యాట్ హోల్ మైనర్స్ కు విశిష్ట అనుభవం ఉన్న రీతే వాళ్ళని అక్కడికి రప్పించారు. కాకపోతే వారికి అక్కడ నిన్న వెళ్లిన పరిస్థితుల్లో ఆక్సిజన్ పూర్తిగా తక్కువైపోయి సఫకేషన్ కు గురవుతున్నాము, ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తే మేము ముందుకు వెళ్లేందుకు కూడా యత్నిస్తామని చెప్పి ర్యాట్ హోల్ మైనర్స్ కూడా అంటే దాదాపు 12 మంది టీం అది వచ్చారు. వాళ్ళు కూడా ఆక్సిజన్ కోసం అంటే ఆక్సిజన్ సప్లై చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ముందరికి వెళ్లే ప్రయత్నం చేస్తామని వెల్లడిస్తున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ బసవరాజు. It is solid. Now we can water.